శ్రీ గురుభ్యో నమ. మాతృత్వం అనేది ప్రతి ఒక్క స్త్రీకి అత్యంత గొప్ప అయినటువంటి విషయం. అంటే ప్రతి ఒక్క స్త్రీ తన జీవితంలో కల ఏంటి అంటే నేను తల్లిని కావాలి అని. ఈ విధంగా తల్లి అయ్యే ప్రక్రియలో గర్భవతి అయినటువంటి కొంతమందికి వినాకారణంగా అబార్షన్స్ జరుగుతూ వస్తుంటాయి. వాళ్ళకి తెలియకుండానే గర్భస్రావం అనేది జరుగుతూ వస్తుంది. ఈ గర్భస్రావం గురించి జ్యోతిష్యపరంగా ఏం చెప్పినారు, ఇది జరగకుండా ఉండాలి అంటే వీళ్ళు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీని గురించి ముందుగా గర్భరచన, గర్భం ఏ విధంగా డెవలప్ అవుతుంది, దీని గురించి జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పారు అంటే కలల ఘనాంకురాస్థి చర్మాంగజ చేతనతాః సితకుజ జీవ సూర్యచంద్రార్కి పదాఃపరతః అనుకొని ఒక శ్లోకం చెప్తూ వస్తారు. అంటే దాంట్లో ఏం చెప్తున్నారంటే మొదటి నెలలో కలల అంటే శుక్రశోణితాల మిశ్రమము లిక్విడ్గా ఉంటుంది అనుకొని, రెండో నెలలో ఘనం అది గట్టిపడుతూ వస్తుందంట. కలల ఘన అంకుర మూడో నెలలో అంకురం అంటే దాంట్లో కాళ్ళు చేతులు ముఖము మొదలైనటువంటివన్నీ కూడా ఉద్భవిస్తూ వస్తాయి. కలల ఘన అంకుర అస్థి నాలుగో నెలలో ఎముకలు ఫామ్ అవుతూ వస్తాయి అనుకొని, కలల ఘన అంకుర అస్థి చర్మ ఐదో నెలలో చర్మం ఏర్పడుతూ వస్తుంది. ఆరో నెలలో అంగజ అంటే దేహంలో నుంచి అంటే కాళ్ళు చేతులు వేళ్ళు వీటికి సంబంధించినవన్నీ కూడా ఏర్పడుతూ వస్తాయి, వెంట్రుకలు ఇవన్నీ కూడా. ఏడో నెలలో చేతనతాః ప్రాణం అనేది వస్తుంది, ప్రాణశక్తి అనేది ఆ పిండంలోకి ప్రవేశమవుతూ వస్తుంది అని. అందువలనే మనం బయట కూడా చూస్తూ ఉంటారు, ఏడో నెల తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా బతుకుతూ ఉంటారు. 7 నెలల కంటే ముందు అయితే దాన్ని స్రావము అనేటువంటి పదంతోనే అబార్షన్ అనేటువంటి పదంతో పిలుస్తూ వస్తారు. తర్వాత ఉద్వేగము 8వ నెలలో ఉద్వేగం స్టార్ట్ అవుతుందంట. ఆ పిండానికి నేను ఎప్పుడు బయటికి రావాలి ఎప్పుడు బయటికి రావాలి అనుకోని. తర్వాత 9వ నెలలో ప్రసవము ఇవన్నీ జరుగుతూ వస్తాయి అనుకునేది తర్వాత చెప్తూ వస్తున్నది. 9 నెలలు నిండిన తర్వాత ప్రసవం అనేది జరుగుతూ వస్తుంది. ఇక్కడ సిత కుజ జీవ సూర్య అని కొన్ని గ్రహాలను చెప్తూ వస్తూ ఈ గర్భాధానమైనటువంటి లగ్నానికి శుక్రుడు అధిపతి, ఆమె గర్భధారణ చేసినటువంటి మొదటి నెలకు శుక్రుడు అధిపతి, రెండో నెలకు ఈ గ్రహం అధిపతి, మూడో నెలకు ఈ గ్రహం అధిపతి అనుకునేటట్లు చెప్తూ వస్తూ ఈ 10 నెలలకు అంటే 9 నెలలు 10వ నెలలో ప్రసవము వీటన్నిటికీ కూడా ఈ నవగ్రహాల్లో దాంట్లో కూడా ప్రధానంగా సూర్యాది శని పర్యంతం ఉన్నటువంటి 7 గ్రహాలను చెప్తూ వచ్చి ఈ గర్భమాసాధిపతికి ఒకవేళ అదే మాసంలో యుద్ధము కానీ లేదంటే గ్రహాలకు సంబంధించినటువంటి అస్తంగత్వం కానీ మూఢత్వం కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినాయి అన్నప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి అక్కడ చ్యుతి శుభాశుభం అక్కడ ఆ గర్భానికి కష్టం రావడమో లేదంటే ప్రసవం అయిపోవడమో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తాయి అనేది జ్యోతిష శాస్త్రంలో చెప్తున్నారు. ఆ సమయంలో ఆ మాసాధిపతికి ఒకవేళ శాంతి చేయడం ద్వారా ఈ జరగాల్సినటువంటి డ్యామేజ్ ఏది ఉందో దాన్ని ఆపేదానికి సాధ్యమవుతూ వస్తుంది అనుకొని శాస్త్రంలో చెప్తుంది. అదేవిధంగా గర్భధారణ అయిన తర్వాత నుంచి గర్భరక్ష అనేటువంటి దాన్ని కూడా చేస్తూ రావాలి. ఆ విధంగా చేయడం ద్వారా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా ప్రసవం అయ్యేదానికి అవకాశం అవుతూ వస్తుంది. ఆ గర్భరక్ష స్తోత్రము ఉంది. అదేవిధంగా ప్రథమే మాసి గాయత్రి, ద్వితీయే రుద్రసూక్తకం, తృతీయే పౌరుషం సూక్తం, చతుర్థే చతురక్షరి, పంచమే దౌర్గమంత్రంచ, షష్ఠే మాసి సుదర్శనం, సప్తమే దౌర్గమంత్రంచ, అష్టమే అష్టాక్షరీ భవేత్, నవమే నామసాహస్రం, గర్భరక్షాకరం భవేత్ అనుకొని చెప్తూ వస్తున్నారు. ఈ 9 నెలలలో 9 రకాలైనటువంటి మంత్రాలను జపం చేయడం ద్వారా ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకు యోగ్యమైనటువంటి సంస్కారం ఏర్పడి సుఖంగా ప్రసవం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా గర్భధారణ సమయంలో ఈ జాగ్రత్తలన్నింటినీ పాటించి సుఖమైనటువంటి ప్రసవం జరిగేదానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి అనుకొని మనవి.